మెట్రో రైల్ ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీల వసూళ్లను ఎల్ఎన్టీ మెట్రో సంస్థ తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు. తక్షణమే నాగోల్, మియాపూర్ మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు కోరారు. తారీఖున జరిగే పెద్ద ఎత్తున కార్యక్రమం మీరందరూ భాగస్వాములు కావాలి. ఇప్పుడు నాగోల్ మెట్రో, మియాపూర్ ఇతర మెట్రో సంస్థలలో ప్రయాణికులకి ఉచిత పార్కింగ్ కొనసాగించాలని పెయిడ్ పార్కింగ్ ఆలోచన. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి నాగోల్ అదేవిధంగా మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఈరోజు పార్కింగ్ పేరిట ఈ ఛార్జీల దందాన్ని ఈరోజు తెరలేపినటువంటి మెట్రో సంస్థ అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ ఈరోజు ప్రయాణికులను నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరుని ఈరోజు అన్ని యువజన సంఘాల పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ప్రయాణికులతోని ప్రధానంగా ఈరోజు సంతకాల సేకరణ చేపడుతున్నాము. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం పట్ల స్పందించాలి, ప్రయాణికులతోని చేదు ఉండాలని చెప్పి భావిస్తున్నాము. ప్రధానంగా ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ, మెట్రో సంస్థ ఈరోజు ధనార్జన విధంగా వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రయాణికులకు బాసటిగా నిలవాల్సిన ఎల్ఎన్టీ సంస్థ ఈరోజు ప్రభుత్వ స్థలంలోనే పార్కింగ్ పేరిట లేకుంటే ఫీజుల పేరిట ఛార్జీల పేరిట వసూలు చేయడానికి వ్యతిరేకిస్తున్నాము. మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు బైక్కి, కార్లకు యథేచ్ఛగా ఈరోజు ఛార్జీల మోతతోని ఈరోజు నడ్డి విరుస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్